హలో గైస్, ఎట్లున్నారు? సో అసలు నిజంగా చెప్తున్నా, చాలా వీడియోస్ అయితే పెండింగ్ ఉన్నాయి అబ్బా. అందుకనే టకటక చేయడానికి అయితే ట్రై చేస్తున్నా. మాక్సిమం ఇవాళ రేపు అయితే ఆ పెండింగ్ వీడియోస్ అన్నింటినీ క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రజనీకాంత్ గారి 173 మూవీ టైటిల్ అయితే వచ్చిందనమాట. సో టైటిల్ చూసుకున్నట్లయితే ధర్మన్ అని చెప్పేసి వాళ్ళైతే ఒక పోస్టర్ ని రిలీజ్ చేయడం అయితే జరిగింది. ప్రొడ్యూసర్ ఎవరో కాదు, మన కమల్ హాసన్ గారే అనమాట. అండ్ క్యాప్షన్ చూసుకున్నట్లయితే ఆయన క్యాప్షన్ ఏం పెట్టాడంటే జస్టిస్ విల్ ప్రివైల్, అంటే న్యాయం ఖచ్చితంగా గెలుస్తుంది అని అర్థం వస్తుంది అన్నమాట. మ్యూజిక్ చూసుకున్నట్లయితే ఈ మూవీకి అనిరుద్ధ్ మాక్సిమం అప్పటి నుంచి ఇప్పటిదాకా అనిరుద్ధే చేస్తున్నాడు. మన రజనీకాంత్ గారికి అయితే ఒక మంచి, అంటే జైలర్ నుంచి, నాకు తెలిసి జైలర్ నుంచి ఆయనే చేస్తున్నాడు అని అనుకుంటాను. జైలర్, కూలీ, అండ్ ఇప్పుడు చేస్తున్న మీకు అదే మల్టీ స్టారర్ కమల్ హాసన్ గారిదును నెల్సన్ గారిది అనుకుంటా. ఆ మూవీ నెల్సన్ గారిదే అనుకుంటా. సో కమల్ హాసన్ గారును రజనీకాంత్ గారు మల్టీ స్టారర్ చేస్తున్నారు. సో ఆ మూవీకి అనిరుద్ధే, అండ్ ఇప్పుడు ఈ 173 మూవీ కూడా అనిరుద్ధే అన్నమాట. సో అనిరుద్ధ్ ఎన్ని మూవీస్ అండి, నిజంగా చెప్తున్నా అసలు వేరే లెవెల్ అండి. అనిరుద్ధ్ అసలు ఇప్పుడు ఎన్ని మూవీస్ రిలీజ్ ఉన్నాయి, ఎన్ని మూవీస్ ఆయనకి ఎన్ని సీక్వెల్స్ ఉన్నాయి. ఇప్పుడు రోలెక్స్ మీద ఒక మూవీ, దాని మీద అనిరుద్ధ్ చేస్తారు ఖచ్చితంగా. విక్రమ్ 2 ఉన్నది, ఖైదీ 2 ఉన్నది, అది దాంతోపాటు మనకి లియో 2 ఉన్నది. అండ్ లియో 2 తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇంకేం మూవీస్ అండి, అది కాక దేవర 2 సీక్వెల్ ఉన్నది. సో జైలర్ 2 సీక్వెల్ ఉన్నది. సో ఇన్ని సీక్వెల్స్ ఉన్నాయి. అసలు ఏ మ్యూజిక్ డైరెక్టర్ లేని అన్ని సీక్వెల్స్ అయితే మన అనిరుద్ధ్కి ఉన్నాయి అనమాట. ఇన్ని అయితే లైనప్లో ఉన్నాయి. సో మళ్ళీ శివకార్తికేయన్ 47-48 మూవీ అనుకుంటా సంథింగ్, నాకు అంత ఎగ్జాక్ట్గా తెలియట్లేదు. కానీ శివకార్తికేయన్ గారి అప్కమింగ్ మూవీ కూడా అనిరుద్ధే మ్యూజిక్ చేస్తున్నాడు అని చెప్పేసి చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు అన్నమాట. సో ఇక అనిరుద్ధ్ గురించి పక్క పెడితే, సో కొన్ని డీటెయిల్స్ అయితే ఈ పోస్టర్లో చూడడానికి అయితే ట్రై చేస్తాం అన్నమాట. సో మన రజనీకాంత్ గారు అయితే వైట్ షూస్ అయితే వేసుకోవడం అయితే జరిగింది. దాని మీద బ్లడ్ని కూడా చూడొచ్చు. అండ్ దాంతోపాటు షూని మీరు కొద్దిగా జూమ్ చేసి చూసినట్లయితే దాని మీదనైతే సూపర్ స్టార్ అని చెప్పేసి ఆ క్యాప్షన్, అది లోగో అయితే ఉన్నది అనమాట. అండ్ బ్యాక్గ్రౌండ్ లో చూసుకున్నట్లయితే హాస్పిటల్లో, దాని గురించి ముందు చెప్తా. బ్యాక్గ్రౌండ్ లో చూసుకున్నట్లయితే మీకు ముంబై సిటీని అయితే చూడొచ్చు అనమాట. సో ఈ స్టోరీ అయితే ముంబైలో జరుగుతుందని అయితే క్లియర్గా అర్థమవుతుంది అనమాట. అండ్ తను ఉన్నది ఒక ఆపరేషన్ థియేటర్లో అని అయితే క్లియర్గా అర్థమవుతుంది. ఆ లైట్స్ చూడొచ్చు మీరు అయితే. అండ్ ఎవరినో చంపడానికి వచ్చింది అన్నట్టుగా అయితే క్లియర్గా అర్థమవుతుంది. కాలు కిందనైతే తనను చూడొచ్చు. దాంతోపాటు ఈ మూవీలో తనైతే సర్జన్ లెక్క కనబడిపోతున్నాడు. అంటే తన ఒక డాక్టరు, తన డ్రెస్ కోడ్ చూడొచ్చు, తన చేతిలో ఉన్న ఎక్విప్మెంట్స్ కూడా మీరు చూడొచ్చు అనమాట. నా గెస్ కరెక్ట్ అయితే మాత్రం ఈ మూవీ, అంటే ఈ మూవీలో ఈ సీన్ అయితే ఖచ్చితంగా ఇంటర్వెల్ సీన్ అని నేను అనుకుంటున్నా. సో మరి ఏమంటారు, మాక్సిమం ఇంటర్వెల్ సీన్ అయ్యే ఛాన్స్ ఉన్నది. దీని గురించి మూవీ రిలీజ్ తర్వాత మాట్లాడుకున్న ప్రయత్నం చేద్దాం అనమాట. సో ఫస్ట్ అయితే నాకు నచ్చింది, ఈ మూవీని ట్రోల్ చేస్తున్నారబ్బా. అంటే వచ్చిన 10 minutes కూడా కాలేదు, నిజంగా చెప్తున్నాను. నేను స్క్రీన్ షాట్స్ కూడా ఉన్నాయి, నేను వేయడానికి ట్రై చేస్తా. నేను ఇది 1 hour తర్వాతనే చూసాం. వచ్చిన 1 hour దగ్గర 1 hourలో సో వెంటనే ట్రోల్ చేస్తున్నారు. సో దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తాను అనమాట. సో అకౌంట్ అయితే ఇది అజిత్ మాఫియా అని చెప్పేసి ట్విట్టర్ అకౌంట్ అనమాట. సో తను టైటిల్ క్యాప్షన్ ఏమని పెట్టిందంటే, తలయ్య గారు 173 ఫస్ట్ లుక్ అని చెప్పేసి ఒక ఫైర్ పెట్టిండు. ఒకటి ఇట్లా మనకి రెడ్ కలర్ ఉంటుంది చూసిలా, అరాజకం అని దానికి పెడతారు చూసిలా, అదొకటి, ఇంకోటి భయంది, ఈ 3 పెట్టిండు అనమాట. సో ఆ ఫోటోని అయితే చాలా మాడిఫై చేసే ప్రయత్నం చేశాడు. ఆ ఫోటోకి అయితే, అంటే మన తలయ్య వారికి అయితే గుండు కొట్టే ప్రయత్నం అయితే చేసింది అనమాట. అండ్ తన కాలు కూడా లావుగా చేశాడు. టైటిల్ ఏమని పెట్టిందంటే, మూవీ టైటిల్ బ్రోకర్ ది డెడ్లీ డాక్టర్ అని చెప్పేసి అయితే పెట్టడం అయితే జరిగింది అనమాట. అండ్ తనైతే తలయ్య గారి ఫ్యాన్ ఏమని పెట్టిందంటే, కింద చాలా మంది అయితే కామెంట్ చేశారు. సో విజయ్ తలపతికి అయితే గుండు కొట్టే ప్రయత్నం చేసింది అనమాట. అంటే విజయ్ తలపతి ఫ్యాన్ అన్నమాట ఈ ట్విట్టర్ రోడ్ ఎవడైతే ఉన్నాడో. సో ఆ వ్యక్తి అయితే విజయ్ తలపతి ఫ్యాను. సో విజయ్ తలపతి మీద వీళ్ళు కూడా ఏం చేసిండ్రు అంటే, విజయ్ తలపతితో ఒక ఫోటో పెట్టి ఆ ఫోటో కట్టే గుండు కొట్టే ప్రయత్నం చేసిండ్రు అనమాట. సో ఎందుకు ఇట్లా ఒకరికొకరు ఇట్లా చేస్తున్నారో నాకైతే అర్థం అవుతలేదు అనమాట. సో ఈ ఫ్యాన్ వార్స్ ఎందుకో అయితే నాకైతే అర్థమవుతుంది. అసలు తెలుగులోనే చాలదు అన్నట్టు ఇక తమిళ్లో కూడా అసలు విజయ్ తలపతికి ఏందో ఏమో అసలు మనకైతే తెలియదు. కానీ తెలుగులో ట్రోలింగ్ చేస్తున్నారు, అటు తమిళ్లో కూడా ట్రోల్ చేస్తున్నారు. తమిళ అంటే మనం వేసి పెట్టే, తెలుగులో కూడా మనల్ని ఆయన ట్రోల్ చేస్తారు. ఆబ్వియస్గా ఆయన ఫ్యాన్స్ మన ప్రభాస్ అన్న ట్రోల్ చేస్తారు అనమాట. సో ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అయితే అసలు ఊకోరు, వేరే లెవెల్ ఉంటుంది. అన్న జోలికి వస్తే మాత్రం. అండ్ ఇక అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయి, ఇప్పుడు తెలుగులో
తెలుగులో చూసుకున్నట్లయితే ఈయన ట్రోల్ చేస్తున్నారు, విజయ్ తలపతిని ట్రోల్ చేస్తున్నారు. రజనీకాంత్ గారిని ఎప్పుడైనా ట్రోల్ చేస్తారా? ఎప్పుడు ట్రోల్ చేయలేదు. మరి ఎందుకు? అసలు నిజంగా విజయ్ ఫ్యాన్స్ ఏం మనసులో ఏందో నాకైతే అర్థం కాలే. కానీ అసలు అవసరమా? అంత పెద్ద మనిషి, దాదాపు 80 years దాకా ఉంటాడు. సో ఆయన ట్రోల్ చేస్తున్నాడు, మీకు అవసరమా? సో ఇది ఓవరాల్గా, సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఆ వీడియో అయితే తలైవార్ 173 టైటిల్కి సంబంధించిన వీడియో అయితే. సో ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.